ఈరోజు ఎలాంటి పెంట లేకుండా మంచి వంటలతో గడిచింది. సో వెల్కమ్ టు ఎ డే ఇన్ మై లైఫ్ గైస్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు ఏం చేస్తాను చూపిస్తాను. ఎందుకంటే 5 తర్వాత ఆబ్వియస్లీ తినేసి పడుకుంటాను. అసలు కిచెన్ అయితే బాబ్రే చెప్పక్కర్లేదు, పెంట పెంట చేసేసాను నేనైతే. తెలిసిందే కదా, అమ్మలు చూసుకోకుండా మనం చూసుకుంటే అలానే ఉంటుంది. సో చక్కగా ఈరోజు అయితే బోల్డ్ వంటలు ఉండను, నాకైతే అవి చాలా బోల్డ్. డెఫినెట్లీ ఈరోజు మా మమ్మీ చేస్తూనే ఉంటారు. బట్ ఇప్పుడు మమ్మీకి కొంచెం బాగాలేదు కాబట్టి మనమే చూసుకోవాలి ఆడపిల్లగా. అండ్ కమింగ్ టు ఈరోజు వంటలు ఏమేమి చేశానంటే దోసకాయ పచ్చడి, రోటీలు, అండ్ ఇంకా అరటికాయ వేపుడు, మిరియాలు చారు చేశాను. చాలా బాగా వచ్చాయి ఈరోజు అన్నీ అని చెప్పాలి, లేకపోతే బాగోదు కదా. అంటే దొండకాయ ఫ్రై చేశాను, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైంది. దోసకాయ పచ్చడి చేశాను, అందులో దోసకాయ కొంచెం వేగలేదు. మిరియాలు చారు చేశాను, పులుపు ఎక్కువైపోయింది. రైస్ కూడా నేను పెట్టలేదు, మా నాన్నగారు పెట్టారు కాబట్టి రైస్ ఆబ్వియస్లీ బాగుంది. నేను రైస్ పెడితే ఏంటంటే నీళ్ళు పట్టేస్తుంది అన్నం. ఎందుకని నీళ్ళు పడుతుంది నాకు అర్థం కాదు గైస్. చక్కగా అట్టికే ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లి అన్నీ చేశాను, కానీ అది ఏదేదో అయిపోయింది. ఎనీవేస్ మీ ఎవరికైనా అట్టికే ఫ్రై ఎలా చేయాలో తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను, ఓకేనా. అండ్ కమింగ్ టు దోసకాయ పచ్చడి అన్నాను కదా, ఏదేదో వేసి చేశాను అంటే పత్తెంకూరలు అంటారు కదా, అలాగా ఓన్లీ ధనియాలు దాంతోనే చేశాను. ఈవెందో దోసకాయ వేగలేదు కాబట్టి సరిగ్గా అవ్వలేదు. ప్లేట్ చూసారా, కలకల్లా ఆడిపోతుంది, ఏదో ఒంటి మీద మా బంగారం వేసుకుని ఏదో మెరిసిపోయినట్టు. ఇంకా అలా ఈవినింగ్ అయింది, మా అన్నయ్య వచ్చేసారు. ఇంకా మా అమ్మ, అన్నయ్య, నేను కలిస్తే ముచ్చట్లు వేసుకున్నాము. ఇంకా అలా ఫ్రూట్స్ కొందామని బయటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫ్రూట్స్ కొనుక్కొని తెచ్చుకున్నాం. చాలా బాగుంది, పైన కొంచెం పులుపు ఉంది బట్ ఫైన్. ఇంకా అంతా అయితే పైనాపిల్ కట్ చేసుకొని తినేసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.